డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, నళిని ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమీర్ కార్గ్, పివి సునీల్ కుమార్ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. వీరిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉండగా మహేష్ దీక్షిత్, అమిత్ గార్గే కేంద్ర సర్వీస్లో ఉన్నారు. నళిని ప్రభాత్ జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతుండగా మొత్తం 9 మందిలో కేంద్ర ప్రభుత్వం 3 పేర్లను ఎంపిక చేసి తిరిగి పంపనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రస్తుతము ఇన్ఛార్జ్ డీజీపీ పాలనలోనే పోలీస్ శాఖ విధులు కొనసాగిస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం చూసుకున్నా ప్రస్తుతం కొనసాగుతున్న డీజీపీ కూడా ఇన్ఛార్జ్ డీజీపీగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హరీష్ కుమార్ గుప్తా స్థానంలో కూడా కొత్త డీజీపీని నియమించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు అతను డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ కూడా ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నారు. అయితే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగితే పోలీస్ శాఖకు గట్టిగా పనిచేసే విధానం కూడా అవకాశం ఉంటుంది. ఇందుకోసం కూడా ఏపీ ప్రభుత్వం కూడా కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి కూడా 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కూడా ఇప్పటికే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. ఇందులో సీనియర్ ఐపీఎస్ లో అంజనీ కుమార్, అలాగే మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే నళిని ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, పివి సునీల్ కుమార్ ఈ 9 మంది పేర్లను కూడా ఏపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది. అయితే వీరిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ ఇప్పటికే వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చేసిన కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళు ప్రస్తుతం సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు. అయితే మహేష్ దీక్షిత్, అమిత్ గారు ఇద్దరు కూడా ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నళిని ప్రభాత్ ఎవరైతే ఉన్నారో ఈ 9 మంది పేర్లలో నళిని ప్రభాత్ కూడా జమ్మూ కాశ్మీర్ డీజీపీగా కొనసాగుతారు. అయితే వీరిలో మొత్తం ఈ 9 మందిని కూడా కేంద్ర ప్రభుత్వం 3 పేర్లను సెలెక్ట్ చేసి ఆ 3 పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం పంపిస్తుంది. ఆ నిబంధనల ప్రకారం కూడా ఆ 3లో ఒకరిని ఏపీ ప్రభుత్వం డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీ డీజీపీగా ఉన్న కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తా ఈ ఆగస్టు కూడా ఆయన పదవి విరమణ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 పేర్లలో ఏదైతే ఉంటుందో కేంద్రం నుంచి వచ్చే పేర్లలో వారిలో ఒకరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. అయితే మరి కూటమి సర్కార్ మరి ఎవరికి డీజీపీగా అవకాశం ఇస్తుందని చెప్పేసి కూడా పోలీస్ శాఖలో విస్తృతంగా హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది. అయితే కొత్త డీజీపీ బాస్ ఆగస్టు తర్వాత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, నళిని ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, పివి సునీల్ కుమార్ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. వీరిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉండగా మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ కేంద్ర సర్వీస్లో ఉన్నారు. నళిని ప్రభాత్ జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతుండగా మొత్తం 9 మందిలో కేంద్ర ప్రభుత్వం 3 పేర్లు ఎంపిక చేసి తిరిగి పంపనుంది.